హాయ్ అండి. ఈరోజు మా ఫ్రెండ్ కూడా బండి తీసుకెళ్ళి బోధులో దించేసాడు అనమాట. అక్కడ ఒక 40 సెంటు పొలం ఉందని 40 సెంటు దమ్ము చేయటానికి పెద్ద బోధులో తీసుకెళ్ళి దించేసాడు చూడండి. దించేసి వీడు ట్రాక్టర్ పై నుంచి కూడా దిగట్లేదు. ఎందుకు దించావరంటే అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. 4 ఎకరాల్లో ఉన్నోడిది దమ్ము దొక్కాలి, కొండ పొలం ఉన్నోడిది దమ్ము దొక్కాలరా. అందుకే వెళ్ళాను. ఆడిని ఒక్కడే వదిలేయటం ఎందుకని చూడండి. ఇది మొత్తం కూడా బోధులు పూర్తిగా వీల్స్ అన్ని దిగిపోయి వెనకాల పట్టి మూవ్ అయిపోయింది అనమాట. ఆ పట్టి మూవ్ అయిపోవటం వల్ల వీల్స్ అనేవి పట్టు దొరకట్లేదు. అందుకే ఏం చేశారంటే తీసుకొచ్చి ఒక కర్ర ఒకటి వేయటం అనేది జరిగింది కింద వీల్స్కి. చూడండి, ఈ వీల్స్ అసలు పట్టేవట్ల మట్టి అనేది లేదు, కింద మొత్తం అదంతా గొయ్యి అనమాట. వీల్స్ కింద పట్టేస్తే కానీ అది తర్వాత వచ్చే పరిస్థితి లేదు. చెప్పామన్నమాట కర్ర తీసుకొచ్చి వేయమని. చూడండి, ఈ పక్క ఒరిగడ్డ వేశారు, అయినా లేగలేదు. నవ్వుతున్నాడు, ఎందుకురా దిగేసావు దీంట్లో అంటే ఏముందిలే రాదే వచ్చేస్తుంది బండి అన్నాడు అనమాట. సొనాలికా 740 ఇది 2022 బండి. చూడండి, పూర్తిగా దమ్ అయితే చేసేసాడు. ఎలాగోలా పైకి ఎక్కించి వీల్స్ కింద కర్రేసి దమ్ అయితే చేసాడు. తర్వాత రైతు ప్రాణం తీస్తాడు అనమాట. వీడు ఆ బోధి మొత్తం పూడిపించాడు దగ్గర కూర్చొని. ఆ బోధిలో 4 ఒరిగడ్డి కట్టలు కథమ బట్టి మొత్తం పొడిచాను అనమాట. ఈలోపు మా బామ్మర్ది గడు వచ్చాడు చూస్తాకి, బండి దించేసాడు వీడు అని. ఆడు ఒక డ్రైవరు. చూడండి, ఇప్పుడు బండి అయితే ఎక్కిస్తాకి ఎక్కుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఎక్కాలని చెప్పాను వాడికి. సరే రా అన్నాడు. చూడండి, పైకి అయితే ఎక్కేస్తున్నాడు. బోధి మొత్తం పూర్తి చేశాడు. బండి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఎక్కేసింది అనమాట. అదే మహేంద్ర అయితే పైకి లేచిపోయే అవకాశం ఉంటుంది. ఇది సొనాలిక కాబట్టి పైకి లేగలేదు. బండి అయితే చాలా ఫ్రీగా ఎక్కేసింది. బండి అయితే రోడ్డు పైకి ఎక్కేసాడు. ఆ బండి ఎక్కే వరకు కూడా నేను మా బామ్మర్ది గారు మేమందరం అక్కడే ఉన్నాం అనమాట. ఇవి రెడ్ షర్ట్ మా బామ్మర్ది చూడండి చూస్తున్నాడు.